అయితే అనరేంటి శ్రీవారు? నాకు అనాలి అనిపించినప్పుడు అంటాను. ఇది అన్యాయం. నేను ఇంత టైంలోనే 5 లెక్క పెడతానని నీతో చెప్పలేదుగా. పోనీ ఎప్పుడంటారో చెప్పండి. ఏమో, 5 నిమిషాలు అవ్వచ్చు, 50 నిమిషాలు అవ్వచ్చు, ఈ రోజంతా కూడా కావచ్చు. నాకు అనాలనిపించినప్పుడు అంటాను. స్త్రీ జాతిపై జరుగుతున్న ఈ అమానుషాన్ని నేను ఖండిస్తున్నాను. నువ్వు కాలు కింద పెట్టావంటే గేమ్లో నుంచి అవుట్ అయినట్టే లెక్క. కాబట్టి నేను చెప్పేంత వరకు నువ్వు అలాగే ఉండాలి, లేదంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క. ఓకేనా ప్రియా గారు? ఇదేంటి చేతులు పెట్టారు? మొన్న నువ్వు నా కాలు మీద పట్ల అలాగే అనమాట. ఎలా ఉంది నా లెక్క? మర్చిపోయాను అనుకున్నావు కదా, అస్సలు మర్చిపోను. టిట్ ఫర్ టాట్. బాయ్. హలో హలో హలో. అబ్బా, అదేంటి ద గ్రేట్ ప్రియా గారు ఓడిపోయినట్టున్నారే? నేనే ఓడిపోలేదు, మీరే మోసం చేసి గెలిచారు. తొండి తొండి. మీ నాన్న వెళ్లి చాలాసేపు అయింది. యాసిడ్ పోసిన అబ్బాయి ఆచూకీ తెలిసిందో లేదో, అతన్ని కలిసి రాధిక వివరాలు కనుక్కున్నాడో లేదో. నాకు అదే టెన్షన్ గా ఉందమ్మా. నాన్నకు ఫోన్ చేసి కనుక్కుంటాను. చెప్పమ్మా మల్లేశ్వరి. రాధిక మీద యాసిడ్ పోయడానికి ప్రయత్నించిన వాడి గురించి ఏమైనా తెలిసిందా నాన్న? రాధిక చదివే కాలేజీలోనే చదివాడంట. అక్కడ అడిగితే ఆనంద్ నగర్ కాలనీలో ఉంటాడని తెలిసి ఇక్కడికి వచ్చి అతని గురించి ఏరియాలో ఎంక్వైరీ చేస్తున్నానమ్మా. త్వరగా తెలుసుకో నాన్న. రాధికని ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి అతనే ఆయుధంగా ఉపయోగపడతాడు అనిపిస్తోంది. ఖచ్చితంగా తెలుసుకునే వస్తానమ్మా. ఉంటాను. నాన్న అదే పని మీద ఉన్నారంటమ్మా. అవునరా, నేను రాధిక కలిసే వస్తున్నాం. బయలుదేరుతున్నావురా? ఇప్పుడే హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాం. రే, నేను ఎప్పుడైనా మాట తప్పానా? వస్తా అని చెప్పాను కదా. 100%.
ఏంటి విషయం అలా చూస్తున్నారు? నీ అందం నన్ను కట్టిపడేసి చూపు తిప్పుకొనివ్వకుండా చేసిందే. చందమామ భూమి మీదకొచ్చినట్టు నీ ముఖారవిందం, అప్సరసలు కూడా ఈర్ష్యపడే కళ్ళల్లోని మెరుపు, గులాబీ రేకులు అసూయపడే నీ పెదవులు, సంపంగె పువ్వు కుళ్ళుకునే నీ ముక్కు తీరు. ఆహా, చదువు రాని వాడితో కూడా కవితలు చెప్పించగలిగే అందం నీది. పొగిడింది చాలు, నన్నెందుకు రెడీ అవ్వమన్నారో అది చెప్పండి. అంటే యాక్చువల్లీ నా ఫ్రెండ్కి ఈరోజు ఎంగేజ్మెంట్. ఇద్దరూ రావాల్సిందే అని ఒకటే గొడవ. ప్రియా అమర్ గారిని ఇంట్లో పెట్టుకొని మనం ఫంక్షన్కి వెళ్ళడం బాగుండదేమో. ప్రియాకి చెప్పేసి వెళ్దాం. జస్ట్ 2 hours అంతే. వాడిని విష్ చేసి వచ్చేద్దాం. ఓకే, పద పద. ఏమండి శ్రీవారు, తల సరిగ్గా తుడుచుకోకపోతే జలుబు చేస్తుంది. మెడిసిన్ చదివారు, ఇది కూడా తెలియకపోతే ఎలాగండి? కూర్చోండి, నేను తుడుస్తాను. నువ్వేం తుడవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చూసినా మొహం ఎందుకంత సీరియస్ గా పెట్టుకుంటారు? నాలాగా హ్యాపీగా ఉండొచ్చు కదా. అయినా భర్తకి సేవలు చేయటం భార్య ధర్మమని మా అక్క చెప్పింది. కూర్చోండి, బా కూర్చోండి. అవును ప్రియా, నువ్వు ఇక్కడున్నప్పుడు మీ అక్కతో గడపకుండా నా దగ్గరకు వచ్చావేంటి? మా అక్క లేదు శ్రీవారు, తన శ్రీవారితో కలిసి బయటికి వెళ్ళింది. 2 గంటల తర్వాత వస్తుంది. నిన్ను టెన్షన్ పెడదామని నేను ఇక్కడుంటే నువ్వు నీ భర్తతో కలిసి బయటికి వెళ్ళావా రాధిక? వెంటనే వెనక్కి ఎలా రావో నేను చూస్తాను. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. మీ తీరు నాకేం నచ్చడం లేదు శ్రీవారు. నేనేం చేశాను? ఏం చేశారా? మన పెళ్లి కుదిరాక మనిద్దరం సరదాగా గడిపింది లేదు, పెళ్ళయ్యాక పట్టుమని 10 నిమిషాలు కబుర్లు చెప్పింది లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నాం. ప్రియా, నువ్వు ఏదైనా మాట్లాడు, లేదా నన్ను ఏదైనా అడుగు, నేను చెప్తాను. నేనెవరినో ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీకేమైనా సందేహాలుంటే అవి తీర్చేసుకో. సందేహాలంటూ ఏమీ లేవు, కానీ మీరు ప్రేమించిన అమ్మాయి పేరు తెలుసుకోవాలనుంది. చెప్తారా? నేననుకున్నట్టే ప్రియా నా ట్రాప్లో పడింది. రాధిక, ఇక చూడు ఏం చేస్తాను. సైలెంట్గా ఉన్నారంటే చెప్పడం ఇష్టం లేదు అనుకుంటా. వదిలేండి. హే ప్రియ 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 ప్రియ, కూర్చో 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 కూర్చో. నువ్వు అడగడం నేను చెప్పకపోవడమా? కాకపోతే నేను నీకొక పజిల్ పెడతాను, నువ్వే పేరు తెలుసుకోవాలి. హలో ప్రియా, ప్రియా ఇక్కడ. చిన్నప్పటి నుంచి పజిల్స్ లో మనం ఛాంపియన్. ఇట్టే ఇట్టే కనిపెట్టేస్తాను. అయితే విను, నేను ప్రేమించిన అమ్మాయి పేరు ఇంగ్లీష్లో 7 అక్షరాలు. ఆహా, ఆ 7 అక్షరాలు విడివిడిగా రాసి ఈ ఇంట్లో 7 చోట్ల పెడతాను. వాటిని నువ్వు గ్యాదర్ చేసి అన్ని అక్షరాలు కలిపి పేరేంటో చెప్పాలి. డన్. ప్రియకి ఇలాంటివి చాలా చాలా ఈజీ. టెన్షన్గా ఇంటికి రావడానికి సిద్ధంగా ఉండు రాధిక. నువ్వు ఇక్కడే కూర్చో ప్రియా, నేను అక్షరాలు రాసి దాచి ఆ తర్వాత నేను పిలుస్తాను. సరే.
కైలాష్తో కలిసి బయటికెళ్ళావా రాధిక? నీ భర్తతో నిన్నెలా సంతోషంగా ఉండనిస్తాననుకున్నావు? హా. అమరెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో. వావ్, నా ఫోన్ ధైర్యంగా లిఫ్ట్ చేసావంటే పక్కన కైలాష్ లేడనమాట. ఎందుకు కాల్ చేసావు? నువ్వు నీ భర్తతో బయటికెళ్ళావని నీ చెల్లెలు చెప్పింది. ఏమీ తోచక నేను ప్రియా ఒక గేమ్ ఆడదాం అనుకున్నాం. హ, అదేంటో చెప్దామని కాల్ చేశాను. మీరిద్దరూ భార్యాభర్తలు, ఏం ఆడుకుంటారో ఆడుకోండి, నాకెందుకు చెప్పడం? రాధిక, ముందు ఆ గేమ్ ఏంటో విను. తర్వాత నేను చెప్పకుండానే నీకెందుకు ఫోన్ చేశానో నీకే అర్థమవుతుంది. నిజానికి ఇది నాకు గేమ్, నీ చెల్లెలకి పజల్. డైరెక్ట్గా పాయింట్ ఏంటో చెప్పండి. అలాగే. హా, నేను ప్రేమించిన అమ్మాయి పేరేంటని ప్రియా అడిగింది. ఇంగ్లీష్లో 7 అక్షరాలు అని చెప్పాను. ఆ 7 అక్షరాలేంటో తెలుసుగా? ఆర్ ఏ డి హెచ్ ఐ కే ఏ రాధిక. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబర్ వేసి 7 చోట్ల పెట్టాను. నీ చెల్లెల్నే కనిపెట్టమన్నాను. అసలే నీ చెల్లెలు పజిల్లో మాస్టర్ అంట కదా. ప్రియా కనిపెట్టే లోపు నువ్వు ఇంటికొచ్చి నిన్ను నువ్వు రక్షించుకుంటావో. నీ భర్తతో బయట తిరిగొచ్చి నేను ప్రేమించింది నిన్నే అని అందరికీ తెలిసేలా చేస్తావో నీ ఇష్టం. రాధిక, నౌ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. హలో హలో హలో. ఇప్పుడు నువ్వు గోడ కొట్టిన రబ్బరు బంతిలాగా వెనక్కి తిరిగొచ్చేస్తావు రాధిక, వచ్చేస్తావు. హలో. బాగుందా రాధిక? తాగు రాధిక. అయిపోయిందా రాధిక? పద్ధతి కాదేమో అనిపిస్తుంది. మీరు ఫంక్షన్కి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. అది కాదు రాధిక, కావాలంటే వాడికి కనబడి వెంటనే వచ్చేద్దాం. నిన్ను తీసుకెళ్ళకపోతే నా ఫ్రెండ్ ఏమని అనుకుంటాడు. ప్లీజ్ అండి, మీ ఫ్రెండ్కి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పండి. సరేలే, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను. వద్దు, నేను ఆటోలో వెళ్తాను, మీరు బయలుదేరండి.
ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా. వస్తున్నాను రా. ఓకే. మీ ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తున్నాడు కదా, మీరు బయలుదేరండి, నేను వెళ్తాను. సరే రాధిక, జాగ్రత్త. బాయ్. వెళ్ళొస్తాను. ఏమండి శ్రీవారు, గేమ్ కంతా రెడీనా? అంతా రెడీగా ఉంది. 7 లెటర్స్ ని 7 చోట్ల పెట్టాను. నీకు క్లూ కోసం దాచిపెట్టిన చోట చిన్న చిన్న ఆరో మార్క్స్ కూడా పెట్టాను. ఇప్పుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాధిక, నిన్నింకా దేవుడే కాపాడాలి. ప్రియా, ఏం వెతుకుతున్నావు? మా శ్రీవారు తను ఇంతకు ముందు ప్రేమించిన అమ్మాయి పేరుని అక్షరాలుగా విడదీసి రాసి అక్కడక్కడ దాచారు. అవెక్కడున్నాయో కనుక్కోమని నాకు పరీక్ష పెట్టారు. మనం కూడా వెతుకుదాం పదవే. ఏహే, అతని లవర్ పేరు మనకెందుకమ్మా? మనమేమన్నా నీతికి ప్రతిరూపాలా ఏంటి? ప్రతి దాంట్లో వేలు పెట్టడమే. ఏదెక్కడ మనకు ఉపయోగపడుతుందో ఎవరికి తెలుసు? పద. శ్రీవారు, శ్రీవారు, ఆర్ దొరికింది. వావ్, ఇంకా 6 లెటర్స్ ఉన్నాయి. కనిపెట్టు త్వరగా. గో 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 గో.